సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సయ నామము ద్వారా కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా సేవకులు జనార్దనకు, దయాకరణకు, ఆలోచనకర్తలు, యెహోషువ మెస్సయ ప్రార్థన మందిర పెద్దలకు, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, చెల్లెలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. షలం షలం. హల్లెలూయా. ఈ కొత్త సన్మానం ఇవన్నీ నాకు అన్న ప్రేమనేమో ప్రవాహంగా అలాగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి యోగ్యుడను కానీ అల్పుణ్య అయోగ్యుని ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను బట్టి ఆ ప్రేమ బలవంతం చేయగా కూర్చోవలసి వచ్చింది. హల్లెలూయా. 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 ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా నా మట్టుకు నాకు అది తక్కువే. నా జీవితంలో యెహోషువ మెస్సయ ప్రార్థన మందిరము ఆ పరమ తండ్రి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన వరము. హల్లెలూయా. నా జీవిత కాలానికి సరిపడా ఆశీర్వాదము, దీవెన అని నేను ఎప్పటికప్పుడు ఆ పరమ తండ్రిని స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా. సమయం ఎక్కువైంది కనుక ఆ ట్రాఫిక్లో ఇరుక్కపోవడం ద్వారా దాదాపు వీ లాస్ట్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ 40 మినిట్స్ మిస్ అయ్యాం కనుక త్వరితంగా 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నా మట్టుకు నేను ఇక్కడ ప్రసంగం చేయాలంటే జ్ఞానుల మధ్యలో ఉపదేశించడం, ఇక్కడ విత్తబడుచున్నటువంటి వాక్యము ఒక శ్రేష్టమైన అద్భుతమైన వాక్యము. ఎందుకంటే దాని యొక్క విలువ నాకు తెలుసు కనుక గమనించి ఓకే, దాని యొక్క విలువ తెలుసు కనుక అన్నోళ్ళు ఉన్నతమైన ఉపదేశము అన్నవాళ్ళు వాసన్న, సంపతన్న, భగవాన్ అన్న, ఇక బిడ్డలు ఎవరైతే యవనస్తులు శ్రేష్టమైన ఉపదేశాలు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు టీచ్. బిఫోర్ 5 years ఇట్ వాజ్ ఎ బిట్ బెటర్, కొద్దిగా పర్వాలేకుండే అప్పుడు. ఇప్పుడు బోధించాలంటే చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. అందుకొరకు నా మటుకు నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు. అన్నవాళ్ళు చెప్పిన మాటలు 2 జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసుకొని దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం. మన యొక్క పుట్టుకకు, మన యొక్క జన్మకు ఒక అర్థం ఉన్నది. ప్రతి ప్రసంగం యొక్క సారాంశము, ప్రతి ప్రసంగం యొక్క ముగింపులో ఏమిటా అర్థము అని గమనించుకుంటే నా మట్టుకు నేను, నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నువ్వు అది గమనించు. హల్లెలూయా. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నువ్వు అది గమనించు. అది గమనించగలిగితే నీ బ్రతుకు, నీ జీవితము సార్థకత పొందుకుంటుంది, ధన్యమైపోతుంది. ఎన్ని ప్రసంగాలు చేసినా సారాంశము అటు ఇటు అది. అందులో నుండి ఇంకా కాస్త రసం పిండితే వచ్చేది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ అల్టిమేట్ సారాంశం ఏంటంటే ప్రేమ. సో ఆ ప్రేమ కన్నా కొద్దిగా ముందుకు వచ్చినటువంటి అంశము ఏంటంటే మన యొక్క జన్మకు ఒక కారణం ఉంది. ఆ జన్మ యొక్క కారణము గమనించుకున్నటువంటి వారు చరిత్రలో నిలిచిపోతారు. హల్లెలూయా. జన్మకున్నటువంటి ఆ యొక్క అర్థము గమనించినటువంటి వారు, అర్థం చేసుకున్నటువంటి వారు, పట్టించుకున్నటువంటి వారు ఈ లోకములో ఇంకొక రకమైన ఉదాహరణకు, ఒక రోల్ మోడల్కు నిలిచిపోతారు. మంచి రోల్ మోడల్కు నిలిచిపోయేటువంటి వారు ఈ యొక్క జన్మకు అర్థము తెలుసుకునేటువంటి వారు. చెడు సంబంధమైన విషయాలకు రోల్ మోడల్గా నిలిచేటువంటి వారు ఎవరని అంటే ఈ జన్మకు అర్థము తిరగనటువంటి వారు. సరే, అసలు ఏమిటా అర్థము, ఏమిటి ఆ యొక్క విలువ ఏంటి అని కొద్దిగా పరిశీలన చేస్తే గనక మనకు బాగా సుపరిచితమున్న ఒక భక్తుడు ఉన్నాడు.
ఆయన యవ్వన ప్రాయంలోనే మంచి హోదాలో ఉన్నాడు. ఒక ఉన్నతమైన పదవిని అలంకరించాడు. ఒక రకమైన లగ్జరీని, ఆధిక్యతను, ధన్యతను అనుభవిస్తున్నటువంటి ఆ తరుణంలో ఆయన జీవితానికి అర్థము కనుక్కొని ఆ యొక్క అర్థాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఆ యొక్క గ్రహించినటువంటి ఆ మార్గంలో నడుస్తున్నటువంటి ఆ మార్గంలో తనతో అనేకులు కలుస్తూ ఉన్నారు. అనేకులు ఆయన చెప్పినటువంటి మాటలకు విధేయత చూపి జీవితాన్ని ఫలభరితము చేసుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు వాటన్నిటిలో కొందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమిటయ్యా నీ బ్రతుకు అలాగ ఉండేది? మంచి ఆస్తి ఐశ్వర్యము కలిగి ఉండి, వెండి బంగారాలు కలిగి ఉండి, హోదా కలిగి ఉండి, మంచి స్థితిలో ఉండి, సుఖభోగములు అనుభవించగలిగినటువంటి మంచి హోదాలో ఉండి, ఈరోజు నీవు ఒక దిక్కులేని వాడిగా, ఒక ఇబ్బంది పడచ్చు, శ్రమ పడచ్చు, నీవు ఎక్కడ తన్నులు తింటావో తెలియదు, ఎక్కడ దెబ్బలు తింటావో తెలియదు, ఎవరు తిడతారో తెలియదు, ఎవరు దూషిస్తారో తెలియదు, నిష్కారణంగా ఎవరు హింసిస్తారో తెలియదు, చివరికి నిష్కారణంగా చంపడానికి ఎవరు నీ కొరకు ఎదురు చూస్తున్నారో నీకు తెలియదు. ఇలాంటి బ్రతుకు ఎందుకయ్యా అనుకుంటున్నటువంటి ఒక గుంపు ఆ గుంపులో ఒక అతను ఆశ్చర్యపోయి ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన పలికినటువంటి మాటలను బట్టి, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఉపదేశమును బట్టి, ఆయన బోధించినటువంటి ఆ మాటలను బట్టి, ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అయ్యా పరమ తండ్రి ఉన్నాడు, మనిషిని సృజించుకున్నాడు, తన పోలికగా పుట్టించుకున్నాడు, ఆయనకు ఒక రాజ్యముగా తన ప్రజలను ఏర్పాటు చేయాలని, ఆ రాజ్యాన్ని ఆ ప్రజల చేత పరిపాలన చేయించాలని, ఆయనకున్నటువంటి కలలు, ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆశ, ఆయనకున్నటువంటి ప్రణాళిక ఇలాగూ ఉన్నది. కానీ ఆదిమ ఆ సాతాను ఘటసర్పము ఆ రోజు ఆదాము అవ్వలను మోసగించగా వారు పడిపోయి సాతాను యొక్క బంధకాల్లో చిక్కి వారు ఆ పరమ తండ్రి యొక్క ప్రణాళిక నుండి తొలగిపోయారయ్యా. ఆ తొలగిపోయినటువంటి ఆ మనిషిని తిరిగి ఆ పరమ తండ్రితో సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి ఆయనే సశరీరుడుగా రక్త మాంసములు ధరించుకొని లోకమునకు వచ్చాడయ్యా. ఈ లోకంలోకి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి పస్కా గొర్రెపిల్లగా వధించబడి రక్తము కార్చి నిన్ను నన్ను కొని తన సొత్తైన ప్రజగా రాజ్యముగా చేసుకుంటున్నాడు. ఆ పరలోక రాజ్యం, మహిమ రాజ్యము నాకు ఇవ్వాలని ఆయన ఆశ. ఈ మాటలన్నీ చెబుతూ అనేకమైన మాటలతో అక్కడ ఉన్నవారిని బలపరచడానికి, సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి అన్నటువంటి మాట ఏంటయ్యా మాట్లాడుతూ ఉన్నావు? పరలోకమేంటి, నరకమేంటి, జీవితానికి అర్థం ఏమిటి, ప్రణాళిక ఏంటి మాటలు ఏంటి? ఈ పదాలకే మాకు అర్థం తెలియదు. అయినా ఏదో పుట్టాము అలాగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం, అలాగా మనం ఎంజాయ్ చేసుకుంటూ బ్రతకాలి. కానీ ఇవన్నీ మాట్లాడుతున్నావు ఏంటి అని ఆయన అన్నటువంటి ఒక భయంకరమైన మాట ఏంటంటే, సౌలా నీవు పిచ్చివాడవు, నీకు వెర్రి పట్టింది, నువ్వు పిచ్చివాడవు, నీకు వెర్రి పట్టింది. ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నది? రాజు దగ్గర కూర్చొని, సింహాసనం ఎదుట కూర్చొని నీవు ఈ మాటలా పలికాల్సింది. నేను చెప్పేది ఏంటి? తినుము, తాగుము, సుఖించుము. జన్మ ఇచ్చాడు, మనిషిగా పుట్టాము, తినండి, తాగండి, ఇష్టానుసారంగా బ్రతకండి, అది చెప్పేది పోయి నువ్వు ఏదో పునర్జన్మ, లేకపోతే పునరుద్ధానము, మళ్ళీ పుట్టుక, చావు, మరణము, పరలోక రాజ్యము, మహిమ రాజ్యం, ఏవేవో చెప్తామేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? హ్యావ్ యు గాన్ మ్యాడ్
అని అంటే అపోస్తులైన సౌలు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను కొద్దిగా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18 నుంచి 16 నుంచి కూడా కలిసి ఉన్నాయి. ఆ మాటలు చదువుదాం. నీవు నన్ను చూచిన సంగతిని గుర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడెదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారంలో నుండి అధికారం నుండి ఎలోహిం వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. 24వ వచనము. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా పేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు. ఏమంట? నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పును. చాలక సౌలా నీవు వెర్రివాడవు, అత్యధికమైన విద్యాభ్యాసము చేయడం వలన నీకు పిచ్చెక్కింది, వెర్రి మాటలు మాట్లాడుచు ఉన్నావు. ఏమండి, పైన మాట్లాడినటువంటి మాటలు ఏమైనా వెర్రి మాటలు మాట్లాడా? వెర్రి మాటలు మాట్లాడగలడా అసలు? అపోస్తుడైన సౌలు వెర్రి మాటలు మాట్లాడగలడా అంటే పొరపాటున కూడా మాట్లాడలేడు. మాట్లాడలేనటువంటి ఆయనను పట్టుకొని ఆ యొక్క రాజు, అగ్రిప్ప రాజా, ఆ రాజు సింహాసనం మీద ఉన్నవాడు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు, కొంత వేల మందిని పరిపాలిస్తున్న వాడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఒక జ్ఞానిని పట్టుకొని వెర్రివాడ అంటున్నాడు అన్నటువంటి ఆ మాట అలాగ పక్కకు పెడితే మనకు కావలసినటువంటి మాట, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. హల్లెలూయా. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం, ఒక ఆశ, ఒక గురి ఉంటుంది. చిన్నప్పుడు మన యశీల్ ఇంకా చిన్నగా ఉన్నాను. చిన్నప్పుడు ఒకడు ఉండేవాడు నా ఫ్రెండ్. ఎప్పుడు వాడు ఒక రాయి పట్టుకొని అలాగా కుక్క వాడుకుంటే ఆ కుక్క దగ్గరికి సైలెంట్గా వెళ్తాడు. సైలెంట్గా వెళ్ళి ఇక దగ్గర చాలా లావు రాయి అది తీసుకొని దాన్ని టపిమని కొడతాడు. వాడు ఎక్కడ కుక్క పడుకుంటే అక్కడ రాయి పట్టుకోవడం కొట్టడం వాని పని. ఒకరోజు అన్ని కుక్కలు ఒక రకంగా ఉండవు కదా, ఏదో కుక్క ఇది ఉంటుంది. ఆ కుక్క వాడిని ఎంబడిస్తే నిక్కరే కదా అప్పుడు ఉన్నది, అంత నిక్కర పైన అది కూడా ఊరబేరుకొని పరిగెత్తుకుంటే వెళ్ళేసరికి మరొకసారి వాడు రాయి పట్టలేదు. వాని యొక్క గురి ఏంటంటే, వాని దర్శనం ఏంటంటే, కుక్క ఎక్కడ కనపడితే అక్కడ. కుక్క కనపడకపోతే వాడు ఫీల్ అయ్యేవాడు, ఈరోజు కుక్క కనిపించలేదని. ఎక్కడ పడుకోకపోతే ఫీల్ అయ్యేవాడు. ఓడుండేవాడు. అసలు వానికి గొడవలు లేకపోతే అదో రకంగా టెన్షన్ అవుతుందంట. వానికి గొడవలు లేకపోతే టెన్షన్ అంట. ఎవరన్నా గొడవలు పడుతుంటే కనుక అక్కడ వెళ్ళి వాడు అక్కడ ఏదన్నా గోడ కానీ ఏదన్నా ప్లేస్ ఉండి అక్కడ నుంచి చూసి సంతోషిస్తూ ఉంటాడు. కొందరు ఫ్రెండ్స్ యొక్క దర్శనం ఏంటంటే, వారి యొక్క ఆశ ఏంటంటే ఫుల్గా తాగంది 24 వాటరు చుక్క ముట్టను మామ. నేను వాటరు చుక్క ముట్టను. వాటర్ ప్లేస్లో వాడు తాగేదంతా మందేనంట. వాటర్ ప్లేస్లో కూడా వాడు మందే. అంత ఆశ. ఇక రకరకాలుగా డబ్బు కొరకు యథార్థంగా చెప్తాను, తండ్రి సన్నిధిలో మా ఫ్రెండ్సే, నాకు సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్సే కోటీశ్వర్లైన పైసా ఖర్చు పెట్టమని కాదు కానీ, ఏంటి వాని యొక్క దర్శనం ఏంటంటే, వాని గురి ఏంటంటే
పొదుపు చేయాలి, ప్రతి పైసా కూడా. కనీసం వాడు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. రకరకాల మనస్తత్వాలు చూస్తే కనుక వారి యొక్క గురి, వారి యొక్క దర్శనము ఏముంటుంది అని అంటే ఈ విధంగా ఒక ప్రత్యేకమైన గురి ఉంటుంది. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఈ పరమ తండ్రి ఇచ్చినటువంటి గురి, సౌలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆకాశం నుండి కలిగినటువంటి దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఏం కలిగింది దర్శనము? యాషువ మెస్సయ్య రక్షకుడు అనేటువంటి దర్శనము కలిగింది. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యము కొరకు ఆయన ఒక అపోస్తునిగా, ఒక సువార్తికునిగా, ఒక ప్రవక్తగా ఈ లోకంలో వాడబడవలసి ఉన్నదని ఒక దర్శనం కలిగింది. అనేకుల ద్వారా శ్రమలు అనుభవించవలసి ఉంటుందని దర్శనం కలిగింది. ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. అయ్యా, శ్రమలు వస్తున్నాయి. చిన్న వయసులో ఆయనను వెంబడించాడు తిమోతి. ఆయన అంటాడు, అయ్యా ఏదో మంచి ఆహారం పెడతారని అనుకున్నాను, మంచి ఫుడ్ పెడతారని, బిర్యానీ అవి ఇవి పెడతారనుకున్నాను. ఎక్కడ పోతే అక్కడ దంతారేంటయ్యా. పోనీ పెద్ద పాస్టర్ని దంతే ఇక దిక్కేముంది? పెద్ద పాస్టర్ని పట్టుకొని చితకబాది చనిపోయాడని వదిలేసిపోయే ఆ పరిస్థితి ఉంటే మాలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటయ్యా? అపోస్తలుడైన సౌలు చెప్తాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. హల్లెలూయా. ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలలో యవ్వన ప్రాయములో చూసినటువంటి ఆ యొక్క తిమోతి యొక్క హృదయము పరిపూర్ణముగా ఆయన వైపు తిప్పబడింది. హల్లెలూయా. శ్రమలు అనుభవించాలా, బాధలు అనుభవించాలా, బ్రతికితే ఇలాగూ బ్రతకాలి. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు ఎన్నిసార్లు చెప్తావయ్యా? అంత బలం ఉంది దాంట్లో, అంత అభిషేకం ఉంది. ఆ యొక్క దర్శనముకు అవిధేయుడను కాను గనుకనే ఈరోజు కోట్ల మంది ప్రజలు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. దర్శనము ప్రతి మనిషికి ఒక దర్శనం ఉండాలి. చిన్నదైనప్పటికీ పెద్దది అయినప్పటికీ, చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఆ దర్శనము నీ జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఇచ్చినటువంటి దర్శనాలు, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళికలో నడిచినటువంటి వారు ధన్యులయ్యారు. ఆ ప్రణాళికలో నుండి తొలగిపోయినటువంటి వారు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. గొప్ప దర్శన వరం పొందుకున్నాడు. పరమ తండ్రితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ భాగ్యం పొందుకున్నాడు. ఇందాక చదివినటువంటి ఆ యొక్క సంఖ్యాకాండంలో చదివినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు పలికాడు. అంత దర్శన వరం కలిగి పరమ తండ్రితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవము కలిగి ఉండి ఆ రాజు పంపించాడు. అబ్బాయి, అయ్యా మీరు మహా గొప్ప ప్రవక్తలంట, మీరు వస్తే గనక మేము జయం పొందుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలను జయించడం మా వల్ల కావడం లేదు. మీరు వచ్చి కాస్త శపిస్తే వాళ్ళను మేము జయం పొందుకుంటామయ్యా. మీరు వచ్చి శపిస్తే జయం పొందుకుంటాం. తీసుకెళ్ళండి, ఎంత కావాలో తీసుకెళ్ళండి. అక్కడ కోకాపేటలో ఒక 5 ఫ్లాట్లు సరిపోతాయండి. 5 ఫ్లాట్లు 5 కాకపోతే ఒక టవరే రాసిస్తాం. కోకాపేట దూరం అయిద్దా? ఓకే, మాదాపూర్లో రాసేస్తాం. ఒక్క నిమిషం అండి. మాదాపూర్ అంటున్నారు కాబట్టి, ఒక టవరే రాసిస్తామంటున్నారు కాబట్టి పరమ తండ్రిని అడిగి వస్తానండి. ఎవరు ఒక ప్రవక్త అయి ఉండి పరమ తండ్రితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవం ఉన్నటువంటి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ పరమ తండ్రితో ఒకసారి మాట్లాడి ఏమంటాడో చెప్తానండి. ఏమండి, యెహోవా సేవకులు ఉన్నారు అన్న, పెద్దోడు కాబట్టి అన్నాను. జనార్దన్ అన్నకు ఒక ఆఫర్ వచ్చింది. అక్కడ మాదాపూర్లో 10 ఫ్లాట్లు రాసిస్తామన్నా, పెద్ద ఫ్యామిలీ అందరూ సెటిల్ అయిపోతారు. వచ్చి మీ సంఘాన్ని అందరినీ, మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను చెప్పించండి బాబు, చాలు. మీరు చేయాల్సిన పని ఏమి లేదు, మీరు చెప్పించండి చాలు. ఒక్కొక్కరి పేరు ఎత్తి శపించబడును గాక అని అనండి. మళ్ళీ పశ్చాత్తాపడండి, క్షమిస్తాడు కదా తండ్రి, మళ్ళీ క్షమిస్తాడు కదా. ఈ లోపుగా ఆ 10 ఫ్లాట్లు మీకు అయిపోతాయి.
మీకు అయిపోతే 10 ఫ్లాట్, అందరు సెటిల్ అయిపోతారు. ఇప్పుడు అన్న ఏం చేయాలి? అన్న ఏం చేయాలి? ఒక్క నిమిషం ఉండండి, పరమతండ్రిని అడుగుతాను, మంచి ఆఫరే అని అనాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? వారు నా యొక్క కన్న బిడ్డలు లాంటి వాళ్ళు, హల్లెలూయా, నా అన్నం లాంటి వాళ్ళు, నా సొంత కుటుంబము, నా పరమ తండ్రి యొక్క రక్తము చేత గడగబడిన నా సొత్తైన ప్రజలు వాళ్ళను చెప్పిస్తానా? ఆ పనికిమాల టవర్ కొరకు వాళ్ళని చెప్పిస్తానా? ఇంకొకసారి ఇలాంటి పలికిమాల కూతలు కూసావా బాగోదు, అన్నవంటే బాగోదు. ఏది ఇస్తాడన్న ఆన్సరు అందరు చెప్పాలి. ఈ రెండిట్లో ఆన్సరు అన్న ఏది ఇస్తాడు? అంతేనా? మనకున్న అనుభవము కొలది ఆయన ఆ మాట అనగలిగితే, పరమ తండ్రితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవం ఉన్నటువంటి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక్క నిమిషం అండి, తండ్రిని అడుగు వస్తాను అంటున్నాడు. ఆ మాట వినగానే తనలో ఒక రోషం పుట్టుక రావాలి. నా ప్రజలను, నా సంఘాన్ని, నా మందిరాన్ని, నా యొక్క ఆత్మీయులను నేను శపిస్తానా? యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగాన్ని శపిస్తానా? అది ఏమాత్రము కుదరదు. ఇంకొకసారి ఈ గడప, ఈ గుమ్మము కూడా తొక్కకూడదు, నువ్వు వెళ్ళిపోరా అని వారిని గద్దించవలసినటువంటి వాడై ఉండవలసి ఉండగా అతను ఏమన్నాడంటే పరమ తండ్రిని అడుగు వస్తానని. తండ్రి ఆల్రెడీ చెప్పాడు. అసలు అడగడమే తప్పు. పోనీ తండ్రి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి చెప్పాడు, అయ్యా కాదంట అని చెప్పి వెళ్ళి చెబితే ఆ రాజు ఏం చేశాడు? ఆ ఒక్క టవర్ అంటే ఫీల్ అవుతున్నట్టున్నాడు. మాదాపూర్లో, కోకాపేటలో 2 ఆఫర్లు ఇద్దామని చెప్పి అని పంపించి మళ్ళీ కబురెట్టాడు. మళ్ళీ కోకాపేటలో టవరు, మాదాపూర్లో 2 టవర్లు అండి. ఈసారి 2 టవర్లు. వామ్మో, తండ్రి పెద్ద మనసు ఏం చేసుకోడే ఈయన. పరమ తండ్రికి పెద్ద మనసు రాదు అసలు. 2 టవర్లు అంటే మన మందిరాన్ని అంతా, బిడ్డలందరినీ ఒక్కొక్క ఫ్లాట్ ఇచ్చేసేవాడిని. తండ్రి ఈయనకు అర్థం కాదు. సరే ట్రై చేద్దాం. మళ్ళీ వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నాయనా ఇలా వచ్చారు, మంచి ఆఫర్ వచ్చింది, నువ్వు చెబితే నీకు అర్థమయ్యే పరిస్థితి కాదు. అసలు మొట్టమొదటి ప్లేస్లోనే నువ్వు రాకూడని సమయంలో, రాకూడని పరిస్థితుల్లో నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పించనా అని అడుగుతూ ఉన్నావు, వెళ్ళనా అని అడుగుతూ ఉన్నావు. సరే నీ మాట నీ రకం కాదు, సరే ఎల్లుబిడ్డ అన్నాడు. సరే ఆ కథ మనకు తెలుసు కనుక అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? తన యొక్క దర్శనము నుండి బిలాము తొలగిపోయాడు. హల్లెలూయా. తనకివ్వబడినటువంటి దర్శనము నుండి తొలగిపోయాడు. ఆదర్శప్రాయమైనటువంటి ప్రవక్తల యొక్క లిస్టులో బిలామును గురించి మాట్లాడుకోలేము. పరమ తండ్రితో మాట్లాడగలిగినటువంటి దర్శన వరము పొందుకుని ఆ దర్శనములో అడుగు వేస్తున్నటువంటి, పరుగెత్తుచున్నటువంటి ఆయన జీవితములో ఒక సమయం రానే వచ్చింది. ఆ దర్శనము నుండి తొలగిపోయేటువంటి సమయం. ఇలాంటి పరిస్థితి ఆ రోజు బిలాముకు వచ్చినప్పుడు అపోస్తుడైన సౌలుకు మరి ఎన్ని వచ్చాయో అని అంటే ఆయన ఆల్రెడీ ఒక హోదాలో ఉన్నాడు. గుర్రములు రథములు ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరు ఏ ఆర్డర్ జీవో పాస్ చేయమంటే ఆ ఆర్డర్ పాస్ చేస్తారు. వెళ్ళి అక్కడ తీసుకొని అక్కడ చేయనండి, అక్కడ వాళ్ళను చంపేసిరానండి, వాళ్ళను హింసించిరానా, ఆ సంఘాన్ని పడగొట్టేసిరానా, సరే వెళ్ళిపోండి, ఎక్కడ సైన్ చేయాలి, అంత హోదాలో గుర్రములను రథములను ఎక్కి సవారీ చేసేటువంటి హోదాలో, ఐశ్వర్యం కలిగినటువంటి హోదాలో ఉన్నటువంటి అపోస్తుడైన సౌలు మరి ఎన్ని ఆఫర్లు వచ్చింటాయి. వాటన్నిటిలో చెబుతూ ఉన్నాడు, నా ప్రాణము పెట్టుటకైనా నేను సిద్ధమే. హల్లెలూయా. నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే. ఆ యొక్క దర్శనము తన జీవితంలో అంతకుముందు ఎప్పుడు చూడలేదు. పొద కాలుతూ ఉంది, పొద మండుచు ఉన్నది, అగ్ని మండుచు ఉన్నది, పొద కాలిపోలేదు. అటువైపు వెళ్ళి ఏమిటి వింత చూసిన తర్వాత తండ్రి అన్నాడు, రా నా ప్రజలను ఈ యొక్క బానిసత్వంలో నుండి విడిపించాలి రా అన్నాడు. నేను కాదయ్యా, వేరే వాళ్ళనేమో చూడండి. సరే మాట్లాడిన తర్వాత ఆ పరమ తండ్రి యొక్క పిలుపు మేరకు ప్రయాణమయ్యాడు.
హెబ్రీ పత్రికలో రాస్తూ ఉన్నాడు ఐగుప్తులో సుఖభోగములను అనుభవించడము కంటే యెహోవా మెస్సయ్య నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. హల్లెలూయా. నాకు ఆ పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆ దర్శనం, ఇదిగో ఈ ప్రజలను కనాను దేశమునకు తోడుకొని వెళ్ళవలసి ఉన్నది. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి నిత్య నిబంధనలో నిన్ను పాలిభాగస్తునిగా చేసి ఆ యొక్క ప్రయాణంలో నిన్ను వాడుకోవాలని ఆశపడుచు ఉన్నాను. నీకు ఇష్టమే తండ్రి ఇలాగిలా ఆయన సొంత ప్రజలే మోషేనే చంపడానికి ప్రయత్నం చేసిన అడ్డుపడి ఆయన కాపాడాడు. ఎందుకు అలాగా చేసేవనంటే ఆయన చెప్పినటువంటి మాట ఇదిగో నాకు కలిగినటువంటి ఆ దర్శనము నుండి నేను తొలగిపోలేను. హల్లెలూయా. శ్రమలు పర్వాలేదయ్యా, ఇబ్బందులు అవమానాలు పర్వాలేదు, నిందలు పర్లేదు. సంఘస్థులే అండి, మందిరానికి వచ్చేటువంటి వారే అండి, నీవు రోజు బోధిస్తుండగా వినేటువంటి వారే అండి, నిన్ను కొట్టడానికి వస్తారండి. పర్లేదండి. హల్లెలూయా. పర్లేదండి. కొట్టడానికంటే నువ్వు ఓర్చుకోగలవేమో, చంపడానికి వస్తారు. ఎవరు? బయటి ప్రజలు వచ్చేది వదిలిపెట్టండి. బయట ప్రజలు ఆ రోజు జరిగినటువంటి సంగతి ఏమైనా ఈ మోషే అంటే మన పరిభాషలో మాట్లాడి మోషగాడు ఏమైపోయాడు, అంతే కదా. ఏమైపోయాడు ఈ మోషే రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నటువంటి మెంటాలిటీ. అయ్యా పర్వాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మాట చాలా ఇష్టమవుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాష్వానుద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపబడుకున్నట్లు చూచుకొనుడి. 24 కూడా చదువుదాం అక్క. 24 కొత్త నిబంధనకు మధ్య 11 క్షమించండి, 11 11:24 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఎలోహిం ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానమునందు దృష్టించెను. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు ఖతర్లో యెహోవా మెస్సయ్య ప్రార్థన మందిర పరిచర్య ప్రారంభించినప్పుడు ఏమీ తెలియనటువంటి వారు కూడా వేసినటువంటి నింద ఏమిటంటే ఇది యెహోవా సాక్షుల పరిచర్య. వీరు యెహోవా మెస్సయ్యను అంటే యేసుక్రీస్తుని నమ్మరు. ఇది యెహోవా సాక్షులు, వీరు దుర్బోధ అని భయంకరమైన ముద్ర వేశారు. అప్పుడు నేను స్టడీ చేయడం ప్రారంభించాను. అసలు యెహోవా సాక్షులు అంటే ఎవరు, ఏంటి? చాలా కాలం తర్వాత ఏంటి యెహోవా సాక్షులు అంటూ ఉన్నారు అని చెప్పి అప్పుడు స్టడీ చేయడం ప్రారంభించాను. అప్పుడు స్టడీ చేసినప్పుడు ఒక విషయము మనము నమ్ముతూ ఉన్నాం కనుక అన్న వాళ్ళు అది స్థిరపరిచారు కనుక చెప్తూ ఉన్నాను. వారు నమ్మేటువంటి విషయం ఏంటంటే యెహోవా మెస్సయ్య యేసుక్రీస్తు దేవుడు కాదని నమ్ముతారు. దేవుడు కాదు అని అంటే ఎలోహిం కాదు అని నమ్ముతారు. గమనించండి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి కొన్ని ఆయనే అన్న చెబుతుంటాడు కదా, పరమ తండ్రి సశరీరుడుగా మన మధ్యలోనికి వచ్చాడని. అదే కదన్నా, ఆయనే పరమ తండ్రి సశరీరుడుగా మన మధ్యలోకి వచ్చాడని చెప్తూ ఉంటాడు కదా. ఒకసారి ఆ విషయమై ఇది మన సబ్జెక్ట్ కాదు కానీ అంశాన్ని బట్టి చెప్తున్నాను. మోషే టైంలో మెస్సయ్య ఎక్కడి నుండి వచ్చాడు? మోషే నిందలు భరించాల్సింది పరమ తండ్రి నిమిత్తమా, యెహోవా మెస్సయ్య నిమిత్తమా? పరమ తండ్రి నిమిత్తమా, యెహోవా మెస్సయ్య నిమిత్తమా?
అక్కడ రాయబడినటువంటి మాట చూసారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనాను. గొప్ప భాగ్యమని ఎంచుకొనాను. ఆయన చెప్తాను, నేను మీ పితరులైన అబ్రహాము కంటే ముందు ఉన్నాను అంటే, నీకు 50 years కూడా లేవు, ఆయన కంటే ముందున్నావా? ఆయన కంటే ముందు. మోషే ఆ పరమ తండ్రి, ఆ పరమరక్షకుడైన యేషు మెస్సయ్యను దర్శనములో ఆల్రెడీ చూశాడు. హల్లెలూయా. ఆయన పొందబోయే శ్రమలను దర్శనంగా చూశాడు. హల్లెలూయా. ఆయన సిలువ ఆ యొక్క మ్రానులో వ్రేలాడవలసినటువంటి ఆ యొక్క రీతిని ఆయన చూశాడు. పస్కా గొర్రె పిల్లగా ఆయన అనుభవించవలసినటువంటి శ్రమలు, వేదనలు చూశాడు. వాటన్నిటిని చూసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను పడే శ్రమలు అల్పమైనవి. హల్లెలూయా. నేను పడేటువంటి ఈ యొక్క నిందలు అవి స్వల్పమైనవి. అపరిశుద్ధుడై ఉండి, నీతిమంతుడై ఉండి, ఆ పరమ తండ్రి అయి ఉండి మానవుల మధ్యలో ఇలాగ బ్రతకడం, మానవుల చేత తీర్పు తీర్చబడమా, మానవుల చేత హింసింపబడమా? మోషే ఆ దర్శనమును చూస్తున్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన నిమిత్తమైన నింద, ఆయనే ఈ నిందలు భరిస్తే, పాప శరీరమును ధరించిన నేను ఈ నిందలు భరించడము ఎంత విషయం అండి! గొప్ప మ్యాటరే కాదు. అందుకొరకు నేను ఈ శ్రమలు నేను అనుభవిస్తాను, ఈ శ్రమలు నేను భరిస్తాను, ఈ నిందలు నేను సహిస్తాను. ఎందుకయ్యా అంటే, కలుగబోవు ఒక గొప్ప బహుమానము. ఆ మాట చదువుదాం. రెండో మాటగా విశ్వాసం ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అపోస్తుడైన సౌలును అడిగితే, అయ్యా ఎందుకు ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నావు, ఎందుకు ఇంత నిందలు అనుభవిస్తూ ఉన్నావు? అసలు మీరు చెప్పే మాట మరీ పిచ్చిగా అనిపిస్తుందండి. ఏ విధము చేతనైనను ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను. కాదు పాస్టర్ అండి, అసలు మీరే ఖర్చు పెట్టుకొని, మీరే డబ్బులు పెట్టుకొని, మీరే పెట్రోల్ పోయించుకొని, మీ కార్లో వెళ్ళి పరిచర్య చేసి వస్తారా? మీరే పిచ్చి వాళ్ళండి. వాళ్ళు కానుక ఇస్తే వద్దని చెప్పి వస్తారా? భలేవారండి మీరు, భలేవారండి. వాళ్ళ సంఘ మందిర పరిస్థితి చూసి, పరిచర్య పరిస్థితి చూసి వారికే మీ దగ్గర ఉండేది ఇచ్చొస్తారా? మీరేంటండి బాబు, మీకు మరి పిచ్చెక్కిపోయిందండి. ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారు? ఆయన చెప్తున్నటువంటి మాట, ఏ విధము చేతనైనా పునరుద్ధానం యొక్క శక్తిని నేను అనుభవించాలి. హల్లెలూయా. సమస్తమును పెంటగా అసలు అంత ఘనమైనటువంటి సంగతి ఆ యొక్క దర్శనంలో లేకపోతే ఆ మాట అనగలడా? మొన్న ఒకసారి ఒక సంఘటన ఆమె శాలరీ ఇచ్చారు. ఆ కాలంలో శాలరీ ఇచ్చారు. అప్పుడు మనీనే కదా, డబ్బులు పెద్ద శాలరీ అంటే ఏదో సమ్ రిటైర్మెంట్ అంతా కలిపి పెద్ద సొమ్మే. ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంది. బ్యాగ్ను పెట్టుకొని వెళ్తూ ఉంటే దొంగలు పడ్డారు. అప్పుడు బస్సులలో దొంగలు పడేవాళ్ళు దొంగలు పడారు. లాగుతూ ఉంటే ఆమె వదిలిపెట్టలేకపోతా ఉంది. దొంగలు కదా, వాళ్ళు ఆల్రెడీ బరిదెంగించిన వాళ్ళు, అందులో ఒక రేంజ్లో ఉండవచ్చు. బరిదెంగించినటువంటి వారు ఆమె ఆ యొక్క డబ్బును వదిలిపెట్టడము ఇష్టం లేకపోవడం చూసి ఇబ్బంది పడతాం. గట్టిగా పట్టుకొని పోరాడుతూ ఉంది పాపం. ఆ టైంలో జరిగినటువంటి సంఘటన, ఆ తోపులాట్లో సంథింగ్ జరిగి ఆమె అక్కడే ప్రాణం విడిచిపెట్టిపోయింది. ఆ దొంగలు కొట్టారో ఏదో చేశారో, ఆమె ప్రాణం విడిచిపెట్టి. గమనించండి, ఇప్పుడు ఆమె ఆ బ్యాగ్ ఆమె ఇచ్చేసి ఉంటే ఈ రభస జరిగేదా, ఈ గొడవ జరిగేదా, ఈ ఫైటింగ్ జరిగేదా? ఆమె ప్రాణానికి ముప్పు వచ్చేదా? వచ్చేది కాదు. కానీ ఆమె కోణంలో ఆలోచిస్తే ఫర్ హర్ ఇట్ ఈస్ లైఫ్.
తనకు అదే జీవనం అయిపోయింది. అయ్యో నా రిటైర్మెంట్ డబ్బు, నా పాపకు పెళ్లి చేయాలో ఇంకొకటి, ఇది పోతే నేను బ్రతకలేను, ఏ విధము చేతనైనా దీన్ని కాపాడుకుందాం, దొంగను చూసినప్పుడు మామూలుగా అనిపించేస్తుంది, వీంతో ఎందుకు వారు అంత బరి తెగించినటువంటి మనిషి ఆ పోరాటం చేస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా మనకు ఆలోచన కన్ఫర్మ్ అయిపోవాలి, ఇచ్చేస్తే సరిపోయేది, లేకపోతే చంపేస్తారు, వదిలేస్తే తన ప్రాణము దక్కిపోయేది. కానీ ఆ డబ్బును వదిలిపెట్టలేదు, ప్రాణం పోగొట్టుకుంది. ఆమె ఎందుకు వదిలిపెట్టలేదు అని ఆలోచిస్తే కనుక అది ఎప్పుడో న్యూస్ చదివినప్పుడు అనిపించింది, ఆమెకు ఆ డబ్బు ప్రాణము, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అది రెండు విషయం. తనకు ఆ ప్రాణంగా అనిపించింది కాబట్టి ప్రాణం పెట్టినంతగా దాన్ని ప్రేమిస్తుంది. అపోస్తలుడైన సౌలు అదే చెబుతూ ఉన్నాడు, నేను చూసినటువంటి దర్శనము నా కొరకు మహిమ కిరీటం ఎదురు చూస్తూ ఉంది, అతిశయ కిరీటం ఎదురు చూస్తూ ఉంది, నా కొరకు అక్కడ ఆయన బహుమానాలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనమునకు నేను ఏ విధంగా అవిధేయుడనవుతాను? ఆ దర్శన భాగ్యమును పోగొట్టుకునేటువంటి ఏ పని అయినా నా ప్రాణాత్మ శరీరములలో నేను తావే ఇవ్వను. హల్లెలూయా. ఈ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేను. అవిధేయులై వారి యొక్క బహుమానము కోల్పోయారు, విధేయులై వారి యొక్క బహుమానము, గొప్ప బహుమానము, అక్షయ బహుమానమును వారు సంపాదించుకున్నారు. చివరి మాట, అపోస్తలుగా నియమించబడ్డాడు. ఆ పరమ తండ్రి ఆ రక్షకునితో కలిసి ప్రయాణం చేసేటువంటి భాగ్యం పొందుకున్నాడు. అంత్య దినాల్లో ఆ యొక్క న్యాయపీఠం ఎదుట మనమందరము, సర్వ జనాంగము నిలబడవలసినప్పుడు తీర్పు తీర్చవలసినటువంటి వాడుగా ఉండవలసినటువంటి వాడు చేసినటువంటి పని ఏమిటంటే అక్కడ వారితో టచ్లో ఉన్నాడు, వీరితో టచ్లో ఉన్నాడు, ఇక్కడే ఆయనతో పాటు పరిచర్యకు అలాగా ఎరిగిపోతాడు. అక్కడికి వెళ్ళి బేరం మాట్లాడుకొని వస్తాడు. ఎంతకు క్లోజ్ చేద్దామండి డీలు, పట్టించేస్తానండి, ఆయన పంపితే మీరు ఏదో కష్టపడకండి, పట్టించేస్తాను. ఎంత సిల్వర్ కాయిన్స్ చూడండి, సిల్వర్ కాయిన్స్ ఎన్ని. ఆఫ్టర్ ఆల్ ఆ సిల్వర్ కాయిన్స్ కొరకు యెహోషువ మెస్సీయను అప్పగించడానికి తను తీర్మానం చేసుకున్నాడు. అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో పేతురు అదే మాట, తన త్రోవలో నుండి తొలగిపోయినటువంటి ఇస్కరియోతు యూదా, త్రోవలో నుండి తనకి ఇవ్వబడినటువంటి దర్శనం, ఆ త్రోవయే ఒక అపోస్తలుగా పేతురు, యోహాను, యాకోబుల వరుసలో నిలబడవలసినటువంటి వాడు, తోమ వరుసలో నిలబడవలసినటువంటి వాడు ఆ యొక్క దర్శనము కోల్పోయి ఆ త్రోవను కోల్పోయి, ఆ త్రోవను విడిచి ఆ మాట ఉంటుంది, ఆ త్రోవను విడిచి మొదటి అధ్యాయం 16వ వచనం, అపోస్తల కార్యం చివరి మాట, మొదటి సహోదరులారా యాషువను పట్టుకొనుటకు త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. చాలా అక్కడ ఆల్రెడీ ఆయనను పట్టుకోవడానికి త్రోవను చూపిన యూదా 25వ వచనం, 25 కింద 25, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను పోగొట్టుకొనిన ఈ పరిచర్య ఒక దర్శనము పరమ తండ్రి ఇస్తే ఆ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పరిచర్యను అప్పగిస్తే ఆ పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఒక పని అప్పగిస్తే ఆ పనిని పోగొట్టుకున్నాడు. త్రోవ తప్పి ప్రయాణం చేశాడు, దర్శనము కోల్పోయాడు. ఆ యొక్క చరిత్రలో ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలిచిపోయాడు. అపోస్తలుడైన సౌలు చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేను. నీకు కలిగిన దర్శనము ఏదో దర్శనం అంటే సేవ చేయడమే, ప్రసంగం చేయడమే, మైకు పట్టుకోవడమే, ఆరాధన చేయడమే కావలసిన పనుల. అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ అద్భుతంగా వాయిస్తున్నారు. ఆ పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిచర్య వారికి
వంటలు అద్భుతంగా చేస్తారు. పరమ తండ్రి ఇచ్చిన పరిచర్య అది. చక్కగా చిన్నపిల్లలు వాళ్ళు యూట్యూబ్ లైవ్ అరేంజ్ చేసుకుంటారు. చెల్లెళ్ళు చక్కగా పాటలు పాడు. మీకు ఇచ్చిన పరిచర్య, హల్లెలూయా, మీకు ఇచ్చినటువంటి ఆ దర్శనము సంపూర్ణంగా నెరవేర్చగలిగితే నీ యొక్క బహుమానము పరలోకములో నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా, ఆ నిత్య రాజ్యములో నీ కొరకు ఒక బహుమానం ఎదురు చూస్తూ ఉంది. ఆ పరమ తండ్రి మన రక్షకుడైన యేషువా, బల నమ్మకమైన మంచి దాసురాల, నేనిచ్చిన ఆ దర్శనము నువ్వు కోల్పోక ఆ దర్శనములో నడిచావు గనక నీవు పొందవలసినటువంటి ఈ యొక్క నెమ్మది, నువ్వు పొందవలసినటువంటి యొక్క బహుమానము ఇక్కడ ఉంది. అనేకుల ఎదుట నన్ను ఘనపరిచేటువంటి ఆ సమయము మన ఎదుట ఉన్నది. హల్లెలూయా. ఆ సౌలు ఏ విధంగా అయితే దర్శనమును శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నెరవేర్చుకుంటూ ఆ పరమ తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడో ఆ దిశగా మనకు అప్పగించబడిన ఏ చిన్న పనైనా చిన్న పరిచర్యైనా, చిన్న కార్యమైనా, చివరికి ఈ యొక్క మందిరాన్ని క్లీన్ చేయడమైనా, వాష్రూమ్స్ క్లీన్ చేయడం, మ్యాట్స్ సిద్ధపరచడమైన, భోజనాలు సిద్ధపరచడమైన, వడ్డించడం, పాత్రలు క్లీన్ చేయడం, ఏ చిన్న పనైనా పరమ తండ్రి నీకు అప్పగించినది అది సంపూర్ణంగా నెరవేర్చగలిగితే, ఏ మాత్రము సనుగక గునుగక మనం అది నెరవేర్చుకుంటూ వెళితే కలుగబోవు బహుమానము అది అత్యధికమైనది, ఘనమైనది, గొప్పది. అట్టి కృప పరమ తండ్రి మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఖతర్ యాశ్వమేసే ప్రార్థన మందిర పరిచర్య తరపున వీళ్ళందరికీ హృదయపూర్వకమైన షలోం. మరి అన్న ఒక నిబంధనతో కూడిన ప్రార్థన ప్రతిరోజు మరి మానక ఆ యొక్క ప్రార్థనలు చేస్తూ ఆ యొక్క సంఘ మందిర పరిచర్యలో యాషమెస్సయ సర్వసత్య పరిచర్యలో పాలిభాగస్తుడుగా అన్న ఆత్మీయంగా ఇక్కడి నుండి ఉండిపోయారు. పరమ తండ్రి కృపను బట్టి పస్కా పండుగలో దాదాపుగా 12 మంది గత పస్కాలో 12 మంది పాలు పంపులు పొందడం జరిగింది. రెండవ పస్కాలో మరి 3 పస్కాలో పాలు పంపులు పొందడం జరిగింది. పరమ తండ్రి కృపను బట్టి ఆయన చిత్తము, ఆయన సంకల్పం చొప్పున చక్కటి పరిచర్య జరుగుతూ ఉంది. శ్రమలు, కొద్దిగా ఒడిదుడుకులు, నిందలు, అవమానాలు కలుగుతూ ఉన్నాయి. మనకు అవి లేఖనంలో జరిగిన రీతిగానే జరుగుతూ ఉంది కనుక మరి మీరు ప్రార్థన చేయాలని అక్కడ మహిమగల పరిచర్యలో సర్వసత్యము సంపూర్ణంగా ప్రకటించబడినట్లుగా యాషమెస్సయ నామమును బట్టి అనేకులు బాప్తిసం తీసుకున్నట్లుగా ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. గత పస్కా పండుగలో కుమారుడు నవీన్, అలాగే మన బిడ్డలు వచ్చి సోదరుడు దాసు అంజిపాల్ ఖతర్ YMPM తరపు నుండి ఇక్కడికి వచ్చి పరిచర్యలో పాలు పంపులు పొందారు. గత పెంతెకోస్తు పండుగలో కుమారుడు అఖిల్ తిమోతి, వీరందరూ కూడా యాషమెస్సయ ప్రార్థన మందిర పరిచర్య ప్రథమ ఫలాలుగా ఉన్నారు. యాషమెస్సయ ప్రార్థన మందిర హైదరాబాద్ ప్రార్థనా ఫలము యెహోవా సేవకులు జనార్దన అన్నదాయకరణ లేక ప్రయాసకు ప్రతిఫలమని పరమ తండ్రిని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలు. షలోం.